వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ ఆరోపణలు, కాంగ్రెస్ బలహీన స్పందన. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా మంత్రులే లక్ష్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న వరుస దాడులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుందనే ప్రచారం తరహాలో బీఆర్ఎస్ వ్యూహం ఉంటే, దానికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ కొంత వెనకపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేనంత దూకుడును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా గవర్నర్కు ఫిర్యాదు చేయడం, అసెంబ్లీలో నిరసనలు తెలపడం ద్వారా బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చగలిగింది. ఒక ఆరోపణపై మంత్రి స్పందించే లోపే మరో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ మంత్రులను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాన్ని బీఆర్ఎస్ సమర్థవంతంగా అమలు చేస్తుంది. ప్రతిపక్షం ఇంతగా విరుచుకుపడుతున్నా కాంగ్రెస్ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రతిదాడి కనిపించడం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలను కొట్టిపారేస్తున్నా అది కేవలం వ్యక్తిగత సమర్థనగానే మిగిలిపోతుంది. బీఆర్ఎస్ చేస్తున్న మల్టిపుల్ అటాక్స్ను సమిష్టిగా తిప్పికొట్టే కౌంటర్ మెకానిజం కాంగ్రెస్ పార్టీలో లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు తమ పాలన, శాఖాపరమైన పనుల్లో నిమగ్నమై ఉండడంతో రాజకీయ దాడులకు సమాధానం ఇచ్చే తీరిక లేకనో లేదా ఉద్దేశపూర్వకంగానే వాటిని విస్మరిస్తున్నారో కానీ ప్రతిపక్షం మాత్రం తన పనిని పూర్తి చేస్తోంది. రాజకీయాల్లో పర్సెప్షన్ చాలా ముఖ్యం. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి వెంటనే ధీటైన సమాధానం రాకపోతే సామాన్య ప్రజలు ఆ ఆరోపణలో నిజం ఉందేమో అని భావించే ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు సరిగ్గా ఇదే పాయింట్ను వాడుకుంటున్నారు. వారు సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక వివరణలు రాకపోవడంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం గౌరవం గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉంటే అది రాజకీయంగా నష్టదాయకమే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం విచారణలు జరుపుతామని చెప్పడం కంటే ప్రతిపక్షం చేసే ప్రశ్నలకు తక్షణమే డాక్యుమెంట్లతో సహా సమాధానం చెప్పగలిగితేనే కాంగ్రెస్ ఈ మైండ్ గేమ్లో నెగ్గగలదు. లేదంటే అబద్ధాన్ని పదే పదే వినిపించడం ద్వారా దాన్ని నిజం చేసే బీఆర్ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ బలైపోయే అవకాశం ఉంది.